హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సిక్కు మతం గురించి 2 వాక్యాలు చూద్దాం. సిక్కు మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే గురునానక్ తీసుకోవచ్చు. గురునానక్ ఈ యొక్క సిక్కు మతానికి సంబంధించిన ప్రధాన మొత్తము ఈ మతాన్ని డెవలప్మెంట్ చేసిన వ్యక్తులు మొత్తం 10 మంది, అంటే గురువులు మొత్తం 10 మంది ఉన్నారు. అందులో మొదటి గురువు తీసుకుంటే ఎవరంటే గురునానక్ తీసుకుంటాం. చిట్ట చివరి గురువు మొదటి గురువు గురునానక్, చిట్ట చివరి గురువు వచ్చేసి గురు గోవింద్ సింగ్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రధానంగా సిక్కు అంటే ఏమొస్తుందంటే విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం. సిక్కు అనగా విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థము. సిక్కుల పవిత్ర స్థలం వచ్చేసి గురుద్వారా, ఆలయం వచ్చేసి గురుద్వారా తీసుకోవచ్చు. వీళ్ళ యొక్క ముఖ్య గ్రంథం తీసుకున్నప్పుడు గురు గ్రంథ్ సాహెబ్ తీసుకోవచ్చు. సిక్కు అంటే విద్యార్థి లేదా శిష్యుడు. ఇలా ప్రముఖ ఆలయం వచ్చేసి గురుద్వారా తీసుకోవచ్చు. సిక్కుల గ్రంథం వచ్చేసి తీసుకుంటే గురు గ్రంథ్ సాహెబ్. వీళ్ళ యొక్క ప్రధాన టెంపుల్ ఎక్కడ వెళ్ళింది? స్వర్ణ దేవాలయం. ఈ స్వర్ణ దేవాలయం ఎక్కడికి వెళ్ళింది? అమృత్సర్లో ఉంది. ఇక్కడ అమృత్సర్లో ఉంది. ఇది వచ్చేసి మనకు ప్రధానంగా తీసుకుంటే మొఘల్ చక్రవర్తులు అక్బర్ చక్రవర్తి కాలంలో ఈ స్వర్ణ దేవాలయాన్ని మనకు స్థలం విరాళంగా ఇచ్చినట్టు మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని గురునానక్ మొత్తం స్థాపకుడు తీసుకోవచ్చు. మొత్తం 10 మంది గురువులు. అందులో మొదటివాడు గురునానక్, చివరివాడు గురు గోవింద్ సింగ్ తీసుకోవచ్చు.